अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेः तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यम् उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 45వ శ్లోకాన్ని మనం అధ్యయనం చేసేటటువంటి వారమయ్యాం. ఒక 10 శ్లోకాల నుండి భట్టర్ వారు తల్లిని ఎదురుగుండా సేవిస్తూ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఆ వైలక్షణ్యాన్నంతటినీ కూడా మనకి తెలియచేస్తున్నారు. 37వ శ్లోకం నుండి ఇప్పటి వరకు కూడా తల్లిని సేవిస్తూ ఎదురుగుండా శ్రీరంగనాయకిని సేవిస్తూ ఆవిడలో ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఆ వైభవాన్నంతటినీ కూడా మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా అందంగా దాన్ని అనుగ్రహిస్తున్నారు. భట్టర్ వారు అనుభవించినటువంటి ఆ అనుభవం అంతా కూడా మనసులో ఇమడక శ్లోక రూపంలో బయటకి ప్రవహించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు 37వ శ్లోకం నుండి ఉన్నటువంటి శ్లోకాలు. అమ్మ సౌందర్యాన్ని మనకి దర్శింపచేశారు, ఆవిడ సౌకుమార్యాన్ని మనకి అనుగ్రహించారు. అంతేకాకుండా స్వామికి ఎలా ఆవిడ ఉపయోగపడుతుంది, ఆవిడ ఎలా అనన్యార్హంగా స్వామికే చెందినటువంటి ఆవిడ ఎలాగో ఆ విషయాన్ని తెలియచేశారు. ఆవిడ గుణములు ఎలాంటివో అవి తెలియచేశారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆవిడ దివ్యాభరణాల యొక్క సన్నివేశాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఆవిడ ఏ దివ్యాభరణాలన్నిటినీ కూడా ధరించి మనకి సేవ కటాక్షిస్తోందో ఆ విషయాన్ని అందంగా తెలియచేస్తున్నారు. అవయవాలన్నిటినీ కూడా అవయవాలను, ఆ దివ్యావయవాలను, ఆ అవయవాలలో ఉండేటటువంటి సౌందర్యాన్ని, ఆ దివ్యావయవాల యొక్క కూర్పుని అవన్నిటినీ కూడా అద్భుతంగా మనకి అనుగ్రహించినటువంటి భట్టర్ వారు ఇప్పుడు ఒక ఆభరణాలతో కూడినటువంటి ఒక దివ్యమంగళ విగ్రహాన్ని మన చేత దర్శింపచేస్తున్నారు. దివ్య అవయవాల యొక్క సౌందర్యాన్ని, ఆవిడ ప్రాయాన్ని, ఆవిడ యవ్వన కౌమార్య యవ్వన దశలో ఉండేటటువంటి సంకీర్ణ దశని అవన్నీ కూడా తెలియచేసి ఒక అపరూపమైనటువంటి సందర్శనాన్ని కలగజేస్తున్నారు భట్టర్ వారు. దివ్యమంగళ విగ్రహంలో ఎక్కడెక్కడ ఏ దివ్యావయవములకు ఏ ఆభరణములు ఉన్నాయో, ఆ ఆభరణములు ఎలా ప్రకాశిస్తున్నాయో అనేటటువంటి విషయాన్నంతటినీ కూడా అద్భుతంగా ఈ 46వ శ్లోకంలో భట్టర్ వారు మనందరికీ కూడా అనుగ్రహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాధిక గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కనక రసనా ముక్తాతాటంక హార లలాటికా మణిసరా తులాకోటి తులాకోట్ ప్రాయైః ప్రాయైః
జనార్దన జీవికే. ప్రకృతి మధురం గాత్రం జాగర్తి ముగ్ధ విభూషణైః వలయసకలైః దుగ్ధం పుష్పైశ్చ కల్పలతా యథా. కనకరసనాముక్తా తాటంకహారలలాటికా మణిసరతులాకోటిప్రాయైః జనార్దన జీవికే. ప్రకృతి మధురం గాత్రం జాగర్తి ముగ్ధ విభూషణైః వలయసకలైః దుగ్ధం పుష్పైశ్చ కల్పలతా యథా. అద్భుతమైనటువంటి శ్లోకం. తల్లి ఆభరణాలు ఏ ఆభరణాలన్నిటినీ కూడా ధరించి మనందరినీ కటాక్షిస్తుందో తెలియజేస్తున్నారు భట్టర్ వారు. జనార్దన జీవికై. ఎంత అద్భుతమైనటువంటి సంబోధన అంటే స్వామికి జీవనాధారమైనటువంటి దాన, జీవమైనటువంటి దాన అనేటటువంటి విషయాన్నే చెప్తున్నారు. జనార్దన జీవికే. విష్ణువుకి, జనార్దనుడైనటువంటి విష్ణువుకి జీవికే జీవమైనటువంటి దానా ఓ శ్రీరంగనాయకి. ఆవిడ ధరించినటువంటి ఆభరణ జాగర్తి అంటే చివరి మూడవ పాదంలో జాగర్తి అని చెప్తున్నారు. జాగర్తి అంటే ప్రకాశిస్తోంది. ఆవిడ దివ్యమంగళ విగ్రహం ఆభరణాలతోటి ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు. ఏ ఆభరణాలతోటి ప్రకాశిస్తోందో ఆ ఆభరణాలన్నీ కూడా మనకి అనుగ్రహిస్తుంది. ఎదురుగుండా శ్రీరంగనాయకిని చక్కగా వారు వారి చర్మచక్షువులతోటి అంతర్చక్షువులతోటి వారు భట్టర్ వారు సేవిస్తూ ఆ వైభవాన్నంతటినీ కూడా మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి తల్లి ఆనాడు ఏ ఆభరణాలు ధరించి ఉందో ఆ ఆభరణాలన్నిటినీ కూడా వరుసగా అనుగ్రహిస్తున్నారు భట్టర్ వారు. కనకరసన బంగారు మొలనూలును ధరించిందట. ఆ వడ్డానాన్ని, ఒక మధ్య భాగంలో ధరించేటటువంటి వడ్డానాన్ని ధరించింది తల్లి అంటున్నారు. ముక్త తాటంక ముత్యాలతో చేయబడినటువంటి కర్ణపుష్పాలు, తాటంకములు అంటే చెవులకి ధరించేటటువంటి ఆభరణములు, ఆ కర్ణపుష్పాలను ధరించిందట. హార అనేక ముత్యాల హారాలు ధరించిందట తల్లి. లలాటిక పాపిట బొట్టుని, పాపడి బిళ్ళ అంటారు, పాపటి బొట్టును ధరించిందట. మణిసర మణులతోటి చేయబడినటువంటి సరములు, అనేక ఆభరణాలు ధరించిందట తల్లి. తులాకోటి కాలికి అందెలు ధరించింది, కాలికి ఆ చక్కటి బంగారు మువ్వలు ధరించింది తల్లి. ప్రాయై మొదలైనటువంటి అనేక ఆభరణాలు కూడా ముగ్ధ విభూషణై అందమైనటువంటి ఆభరణాలతోటి ఆవిడ దివ్యమంగళ విగ్రహము అలంకరింపబడింది అంటున్నారు. కానీ ఆ దివ్యమంగళ విగ్రహం ఎలాంటిది అంటే భట్టర్ వారి యొక్క ఆ అనుభవం చూడండి, ఆ కవితా చమత్కారం చూడండి, వారు అనుభవించినటువంటి శ్రీరంగనాయకిని అనుభవించినటువంటి విధానం చూడండి. తల్లి, ఈ ఆభరణాలన్నీ కూడా నువ్వు ధరించావు నిజమే, కానీ నీ దివ్యమంగళ విగ్రహం ఎలాంటిది అంటే ప్రకృతి మధురం. ప్రకృతి అంటే స్వభావ సిద్ధంగా, సహజంగా మధురమైనటువంటిది నీ దివ్యమంగళ విగ్రహం. అసలు ఆభరణములు ధరించవలసినటువంటి అవసరం లేకుండా వట్టి దివ్యమంగళ విగ్రహమే అత్యంత సౌందర్యంతో కూడినటువంటి దివ్యమంగళ విగ్రహం. ప్రకృతి మధురం గాత్రం. ఈ గాత్రం అంటే దివ్యమంగళ విగ్రహము ఈ ఆభరణాలతో కలిసి విరాజిల్లుతోంది. అది ఎలా ఉంది మా అందరికీ అంటే చివరి పాదంలో చెప్తున్నారు. వలయసకలై దుగ్ధం. దుగ్ధం అంటే పాలు.
ఆ పాలు వట్టి పాలే పరమ భోగ్యంగా ఉంటాయి. కానీ ఆ పాలలో వలయసకలై పంచదార పలుకులు కలుపుకొని తాగితే ఇంకా భోగ్యంగా ఉంటుంది. అలా ఉంది నీ దివ్య తిరుమేని. వట్టి తిరుమేనియే పరమ భోగ్యం. అత్యంత సుందరమైనటువంటి దివ్యమంగళ విగ్రహం నీది. ఆ దివ్యమంగళ విగ్రహానికి ఈ ఆభరణాల యొక్క చేరిక ఎలా ఉంది అంటే, వట్టి పాలే పుచ్చుకోకుండా, భోగ్యమైనటువంటి వట్టి పాలని పుచ్చుకోకుండా పంచదారతో కలుపుకొని పాలను సేవిస్తే పరమభోగ్యంగా ఎలా అయితే ఉంటుందో అలా ఉంది తల్లి అని ఒక ఉదాహరణ చెప్పి ఊరుకోవట్లేదు భట్టర్ వారు. ఆ తల్లి యొక్క వైభవాన్ని, దివ్యమంగళ విగ్రహానికి ఆభరణాలతో కూడి ఉన్నటువంటి ఆ సొగసును చూసి పరవశులైపోయి 2 ఉదాహరణలు చెప్తున్నారు. వలయసకలై దుగ్ధం, పాలతో కూడినటువంటి, పంచదారతో కూడినటువంటి పాలలాగా, పుష్పైశ్చ కల్పలత యథా, కల్పలతే చూడడానికి ఆ లత ఒక ఆధారాన్ని పట్టుకొని వంపులు తిరిగి పచ్చని ఆకులతోటి ఎంతో అందంగా, ఆహ్లాదంగా, కనులకి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ వట్టి లత కాకుండా పుష్పైశ్చ కల్పలత, ఆ కల్పలతకు పుష్పాలు కూడా పూస్తే ఇంకెంత మధురంగా ఉంటుందో, ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుందో. యథా, ఆ విధంగా ఈ ఆభరణములన్నీ కూడా ప్రకృతి మధురం గాత్రం జాగర్తి ముగ్ధ విభూషణై, ప్రకృతి మధురం గాత్రం జాగర్తి. ఈ ముగ్ధ విభూషణములన్నీ కూడా సహజంగా అత్యంత సౌందర్యాన్ని కలిగినటువంటి నీ దివ్యమంగళ విగ్రహంతో చేరి విరాజిల్లుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి. ప్రకాశిస్తోంది నీ దివ్యమంగళ విగ్రహము అని అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒక చమత్కారం ఏమిటంటే, ఆభరణాలు తల్లికి ఒక వన్నె తెచ్చిపెట్టడం లేదు. ఆవిడ దివ్యమంగళ విగ్రహాన్ని ఆభరణాలు అంటిపెట్టుకోవడం వల్ల ఆభరణాలకి కొత్త అందాలు సంతరించుకుంటున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పిన. కల్పను అంటిపెట్టుకోవడం వల్ల పుష్పానికి ఒక సొగసు వస్తుంది. అదే పుష్పాన్ని కల్పలత నుండి ఆ పుష్పాన్ని కనుక మనం వేరు చేస్తే ఒక క్షణంలో ఆ పుష్పం వాడిపోతుంది. అదే కల్పలతనే అట్టిపెట్టుకొని ఆ పుష్పం ఉంటే ఆ పుష్పం ఎప్పటికీ కూడా తన సౌరభాన్ని, తన సౌందర్యాన్ని ఎడబాయకుండా కొంతసేపు భోగ్యంగా ఉంటుంది. అలా ఈ ఆభరణములన్నీ కూడా తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చేరిన తర్వాత గొప్ప సొగసును సంతరించుకుంటున్నాయి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా భట్టర్ వారు తెలియచేస్తూ ఆభరణాలతో వేయించేసి ఉన్నటువంటి ఆ తల్లిని మనకి దర్శింపచేస్తున్నారు. జనార్దనుడికి జీవమైనటువంటి ఓ లక్ష్మి, ఓ శ్రీరంగనాయకి, సహజ సుందరమైనటువంటి నీ దివ్యమంగళ విగ్రహము బంగారు మొనలులతోనూ, ముత్యాల కర్ణపుష్పములతోనూ, ముక్తాహారాలతోనూ అంటే ముత్యాల సరాలతోనూ, పాపడి బొట్టుతోనూ, రత్నాల పేరులతోనూ, అందెలతోనూ, వివిధ అందమైనటువంటి ఆభరణాలతో శోభిస్తోంది. ఈ ఆభరణాలతో విరాజిల్లేటటువంటి నీ దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంది అంటే, పంచదారతో కలిపినటువంటి పాలు ఎలా అయితే భోగ్యంగా ఉంటాయో అలా పరమ భోగ్యంగా ఉంది. పూలతో నిండి ఉన్నటువంటి కల్పలత ఎంత శోభాయమానంగా, కంటికి ఆహ్లాదంగా ఉంటుందో అంత పరమభోగ్యంగా ఉంది తల్లి అని ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క వైలక్షణ్యాన్ని భట్టర్ వారు తెలియచేస్తున్నారు. లక్ష్మీదేవి దివ్యాభరణ గుణయోగాన్ని చేత ఆభరణాలన్నీ కూడా ధరించడం వల్ల కలిగినటువంటి కాంతి విశేషాన్నంతటినీ కూడా ఈ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు భట్టర్ వారు. అసలు ఆ సంబోధనే చూడండి, జనార్దన జీవికే అంటున్నారు భట్టర్ వారు. రామాయణంలో మనకి ఒక దృష్టాంతం కనిపిస్తూ ఉంటుంది. తల్లి రామచంద్రుడిని విడిచి ఆ లంకలో ఉండేటటువంటి సందర్భంలో, తల్లి నీ తరపున ఏదైనా సందేశం ఉంటే నాకు తెలియచేయి, నేను రామచంద్రుడికి విన్నవిస్తాను అని హనుమ అడిగినప్పుడు, ఊర్ధ్వం మాసాన్న జీవిష్యే, నేను ఒక మాసం కన్నా కూడా ఎక్కువ జీవించలేను, ఇక రాముణ్ణి విడిచిపెట్టి ఇంకొక జీవిస్తే మరొక మాసం మాత్రమే జీవించగలనేమో, అంతకన్నా ఎక్కువ కాలం నేను జీవించలేనని చెప్పు హనుమ, రామచంద్రుడికి నా తరపున సందేశాన్ని తెలియచేయి అని సీతమ్మ తల్లి హనుమతో తెలియచేస్తుంది. రామచంద్రుడిని విడిచి నేను ఇంకొక మాసం కన్నా ఎక్కువ కాలం జీవించి ఉండలేను అనేటటువంటి విషయాన్ని చెప్పమని చెప్తుంది. ఆ విషయాన్ని తీసుకొచ్చి రామచంద్రుడికి విన్నవిస్తాడు హనుమ. అప్పుడు రామచంద్రుడు చెప్తాడు,
నజీవేయం క్షణమపి వినా తాం అసితేక్షణాం. అసితేక్షణ అయినటువంటి ఆ సీతాదేవి ఆవిడ మాసం రోజులు ఉండగలదేమో, నేను క్షణం కాలం కూడా ఇక్కడ సీతాదేవి లంకలో ఉంది అని తెలిసిన తర్వాత ఆవిడ్ని పొందకుండా నేను క్షణం కాలం కూడా నేను బ్రతకలేను అని రామచంద్రుడు నజీవేయం క్షణమపి వినా తాం అసితే క్షణ అని రామచంద్రుడి యొక్క మాట. తల్లి అయినా స్వామిని ఎడబాసి ఒక మాసం కాలమైనా ఉండగలదేమో, కానీ ఆయన మాత్రం ఆవిడ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. కాబట్టి ఇక్కడ జనార్దన జీవికే, స్వామికి జీవనం వంటి దానివి నువ్వు అని అందంగా సంబోధిస్తున్నారు. తల్లి ఈ ఆభరణాలన్నిటినీ కూడా ధరించి ఇంత శోభాయమానంగా ఉండడం ఆయన కోసమే కదా, ఆయన ప్రాణాలను నిలబెట్టడం కోసమే కదా. ఆయన నిన్ను ఇలా సేవిస్తూ నీ ఆ అందంలో ఆయన అవగాహిస్తూ, సౌందర్యంలో అవగాహిస్తూ ఆయన జీవించి ఉండగలుగుతున్నాడు. లేకపోతే స్వామి ఉండగలడా అనేటటువంటి విషయాన్ని మనకి గుర్తు చేసేటట్టుగా జనార్దన జీవికే, శ్రీరంగరాజుకి జీవన ఔషధి వంటి దానా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు భట్టర్ వారు ఎన్నో సంబోధనలు చేశారు. ఈ స్తోత్రం అంతా కూడా ఎన్నో విధాలుగా ఆ తల్లికి ఆ శ్లోకానికి తగినట్టుగా ఎన్నో సంబోధనలు చేస్తూ ఉన్నారు. ఎక్కువసార్లు తల్లి, అంబ అనేటటువంటి మాత అనేటటువంటి సంబోధన చేశారు. ఇంకొన్ని చోట్ల రంగనాథుడితోటి ఉండేటటువంటి సంబంధాన్ని, శ్రీరంగంతో ఉండేటటువంటి సంబంధాన్ని పురస్కరించుకొని కొన్ని సంబోధనలు చేశారు. కొన్ని శ్లోకాలలో శ్రీహి, లక్ష్మీ దేవి, భగవతి అనేటటువంటి సంబోధనలు చేశారు. ఇక ముందు వచ్చేటటువంటి శ్లోకాలలో మైథిలి అనేటటువంటి పదాన్ని కూడా సంబోధిస్తారు భట్టర్వారు. కమల అని ఆవిడలో ఉన్నటువంటి వైలక్షణ్యాన్ని అంతటినీ కూడా తెలియచేస్తూ కొన్ని చోట్ల చంద్రవదన అని, కుశేషయోదర విహారిణి అనేటటువంటి విషయాన్ని, అంటే ఏ శ్లోకంలో ఏ విషయాన్ని తెలియచేస్తున్నారో ఆ శ్లోకానికి తగినట్టుగా సంబోధన చేస్తున్నారు తల్లిని. ఇక్కడ స్వామి యొక్క ప్రాణాలను నిలబెట్టేటటువంటి దానివి తల్లి నువ్వు అనేటటువంటి, ఆయన నిన్ను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేడమ్మా అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ జనార్దన జీవికే, ప్రాణమైనటువంటి దానివి ఆ స్వామికి, రంగనాథుడికి అత్యంత ప్రాణభూతురాలవి నువ్వు అంటున్నారు. ఆ తల్లి ధరించినటువంటి ఆభరణాలు అన్నిటినీ కూడా వర్ణిస్తూ ఆవిడ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తూ ఆ దివ్య రూప సౌందర్యాన్ని అంతటినీ కూడా మన చేత చేయిస్తున్నారు భట్టర్వారు. అలా ఈ శ్లోకంలో ఆ విగ్రహాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని అట్టి పెట్టుకున్నటువంటి ఆ ఆభరణాల యొక్క వైభవాన్ని అన్నిటినీ కూడా చెప్తున్నారు. ఎందుకు ఇలా ఇప్పుడు ఆభరణాల గురించి చెప్తున్నారు అంటే, దానికి పెద్దలు అందమైనటువంటి నిర్వచనాన్ని చెప్తున్నారు. అసలు భట్టర్వారు ఎలా ప్రారంభించారు తల్లి యొక్క వర్ణనని అంటే, ముందు ఆవిడ దివ్యమంగళ విగ్రహం ఎలా ఉందో చెప్పారు. అలా చెప్తున్నటువంటి భట్టర్వారికి ఆవిడ కటాక్షాలు, భట్టర్వారి మీదకి తల్లి యొక్క కటాక్షాలు వచ్చి పడితే ఆ కటాక్షములు ఎలా ఉన్నాయో ఒక 2 శ్లోకాలలో మనకి తెలియచేశారు. 37వ శ్లోకం నుండి 39వ శ్లోకం వరకు తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తెలియచేసి, తర్వాత సా లక్ష్మీదవావలోక విభవ కాక్వాకయా వర్ణ్యతే, తల్లి నీ కటాక్షములు ఏ విధంగా మేము వర్ణించగలము అని తల్లి కటాక్షముల గురించి ఒక 2 శ్లోకాలలో మనకి అభివర్ణించారు. ఆ తర్వాత ఆ ఆలోక వైభవాన్ని అంతటినీ కూడా అభివర్ణించిన తర్వాత మళ్ళీ దివ్యమంగళ విగ్రహ వర్ణన అంతటినీ కూడా చేశారు. ఆ దివ్యమంగళ విగ్రహంలో స్వామికి ఎలా తాను వినియోగపడుతోందో ఆ విషయాన్ని కూడా తెలియచేశారు. స్వామి యొక్క పరిశ్వంగా ఆ భోగాన్ని ఎలా అనుభవిస్తోందో ఆ విషయాన్ని కూడా మనకి తెలియచేశారు భట్టర్వారు ఇప్పటి వరకు. ఇలా తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఇంత విశదంగా వర్ణిస్తూ ఉంటే వెంటనే భట్టర్వారికి ఒక ఆలోచన కలిగిందట. ఏమిటి ఇలా ఒక 10 శ్లోకాలలో తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తెలియచేస్తున్నాము, ఆ తల్లి
దివ్యమంగళ విగ్రహానికి ఏదైనా దృష్టి దోషం కలుగుతుందేమో ఇలా అభివర్ణిస్తూ ఉంటే ఆవిడికి ఏదైనా దృష్టి దోషం కలుగుతుందేమో అని మన చూపుని ఇప్పుడు దేని మీదకి మరలుస్తున్నారు భట్టర్ వారు అంటే ఆవిడ ధరించినటువంటి ఆభరణాల మీదకి మరలుస్తున్నారు. ఇప్పటి వరకు తల్లిని చూస్తూ రంగనాయకిని సేవిస్తూ ఉన్నటువంటి మనమందరం అలా ఆవిడనే చూస్తూ నిరవధికంగా ఆవిడనే సేవిస్తూ ఉంటే ఆవిడికి దృష్టి దోషం కలుగుతుందేమో అని బెంగతోటి మన చూపుల్ని ఆ ఆభరణాల మీదకి మరలిస్తున్నారు భట్టర్ వారు అని అందంగా నిర్వచనం చెప్తారు. దీనికి ఉపోద్ఘాతంలో అందమైనటువంటి నిర్వచనం ఇస్తారు పెద్దలందరూ కూడా. ఆనాడు హనుమ రామచంద్రుణ్ణి లక్ష్మణస్వామిని చూసినటువంటి హనుమ వారి యొక్క సౌందర్యాన్ని చూసి వారికి మంగళాశాసనం చేస్తూ రామచంద్రుణ్ణి లక్ష్మణుడిని సంబోధిస్తూ, మీరు చూస్తే రాకుమారుల్లా ఉన్నారు, ఆ భుజములు చూస్తే ఆజానుబాహువులు ఉన్నాయి, అత్యద్భుతంగా సౌందర్యంతో విరాజిల్లుతున్నాయి ఆ భుజములు, వాటికి భూషణములు లేవేంటి, లేకపోతే భూషణములు పెట్టుకున్నట్టుగా అన్నవాళ్ళు కనిపిస్తున్నాయి, అయ్యో ఇంత అందమైనటువంటి భుజాలకి భూషణములు ధరించి ఉంటే బాగుండేది కదా అని మంగళాశాసనం చేశాడు హనుమ ఆనాడు లక్ష్మణస్వామిని రామచంద్రుణ్ణి చూసి. రామ, నీ భుజములు ఎంతో సౌందర్యంతో నిండి ఉన్నాయ్యా, ఇలా ఆభరణాలు లేకుండా వట్టి భుజములే ఎవరైనా చూస్తే వాటికి దృష్టి దోషం కలుగుతుంది, ఆభరణములు పెట్టుకొని ఉండవలసినది, అప్పుడు కనీసం మా దృష్టి మొదటి దృష్టి ఎక్కడికి వెళుతుంది అంటే ఆభరణం మీదకి వెళుతుంది, కాబట్టి నీకు దృష్టి దోషం, నీ భుజములకి దృష్టి దోషం కలగకుండా ఉండేది సుమా అని చెప్తూ రామచంద్రుడికి హనుమ మంగళాశాసనం చేసినట్టుగా ఇక్కడ భట్టర్ వారు కూడా శ్రీరంగనాయకి యొక్క దివ్యమంగళ విగ్రహాన్నంతటినీ కూడా వారు సేవిస్తూ మనందరినీ సేవింపచేస్తూ, ఇంతసేపు మనం ఆవిడ్ని సేవిస్తే ఆవిడకి దృష్టి దోషం కలుగుతుందేమో అని కనకరసన అని మన దృష్టినంతటినీ కూడా ఆ ఆభరణాల వైపు తీసుకుని వెళుతున్నారు భట్టర్ వారు. అలా ఆ ఆభరణాలన్నిటినీ కూడా తెలియచేస్తూ ఏమని వర్ణిస్తున్నారు, జనార్దన జీవికై, జనార్దనుడికి సంజీవిని వంటిది తల్లి. స్వామి లోకాలన్నిటినీ కూడా సృష్టించేటటువంటి వాడు, నియమనం చేసేటటువంటి వాడు, వాటిని మళ్ళీ ప్రళయ జలాలలో మునిగిపోకుండా వాటిని ఉదరంలో ఉంచుకొని సంరక్షించేటటువంటి వాడు, ఇంత సమర్థుడైనటువంటి సర్వశక్తివంతుడు సర్వనియామకుడైనటువంటి ఆ స్వామికి కూడా తల్లి ఎలాంటిది అంటే జీవికై సంజీవిని తల్లి అంటే ఆవిడంటే ఎంత ప్రేమ చూడండి స్వామికి. రంగనాథుడికి రంగనాయకి అంటే ఎంత ప్రేమ. సర్వ నిర్వాహకం సృష్టినంతటినీ కూడా నిర్వహించేటటువంటి సమర్థుడైనటువంటి ఆయనకి జీవిక ఎవరు, సంజీవిని ఎవరు అంటే అమ్మ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆవిడ దివ్య మంగళ విగ్రహం ఎలా ఉంది అంటే ప్రకృతి మధురం గాత్రం నీ దివ్యమంగళ విగ్రహం సహజ సుందరమైనటువంటిది నీ దివ్యమంగళ విగ్రహము. అయినా ఆభరణాధికం వల్ల ఆ సౌందర్యం ద్విగుణీకృతం అవుతోంది. చూడండి, వట్టి దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తేనే మనసు కరిగిపోయి ద్రవంగా ప్రవహిస్తూ ఉంటే, ఆభరణాలతో కూడినటువంటి తల్లి దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తే మన మనసు ఇంకా అక్కడే కరిగిపోయి ఆ తల్లి యొక్క పాదార విందముల దగ్గరికి చేరిపోవలసిందే. అలా ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి ఈ ఆభరణములు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇందులో కూడా ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏ ఆభరణాలు అమ్మ ధరిస్తోందో చెప్తున్నారు. ఆ ఆభరణ ధారణం వల్ల ఏ అందం ఏర్పడుతోందో అవన్నీ కూడా చక్కగా తెలియచేస్తున్నారు. లోకంలో సాధారణంగా ఆభరణాలు ఎందుకు ధరిస్తాం మనం అందరము అంటే, లేనటువంటి కొత్త అందాలను తెచ్చి పెట్టుకోవడానికి ఆభరణాలు ధరిస్తాం. లేకపోతే ఎక్కడైనా మనకి కురూపత ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మనలో అందం లేదనుకోండి, ఎక్కడైనా అందం విహీనంగా ఉంటే దానిని కప్పిపుచ్చుకోవడానికి ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. లేకపోతే మన గొప్పతనాన్ని చాటుకోవడానికి ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. అది అలంకారాల యొక్క ప్రయోజనం. ఇక్కడ అమ్మకి అలంకారాలే ఆవశ్యకత లేదు. ప్రకృతి
మధురం గాత్రం. తల్లి నీకు అసలు అలంకారాలే అవసరం లేదు తల్లి, నీ దివ్యమంగళ విగ్రహం సహజంగా సుందరభరితమైనటువంటిది అని చెప్తూనే మరి అమ్మ ఆభరణాలన్నీ కూడా అలంకరించుకుంటోంది కదా, దానికి కారణం ఏమిటి అంటే ఆవిడ అలంకరించుకోవడం లేదు, ఆవిడ సంపదలన్నిటికీ కూడా ఆలవాలం కాబట్టి ఆ ఆభరణాలే తల్లిని ఆశ్రయించి, తల్లి నువ్వు మమ్మల్ని ధరించి మాకు చరితార్థుల్ని చెయ్యి అని ఆభరణములన్నీ కూడా వచ్చి తల్లిని చేరుతున్నాయి. నువ్వు మమ్మల్ని ధరిస్తే మాకొక ప్రయోజనం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాయి ఆభరణాలు అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా తెలియచేస్తున్నారు. ఇక్కడ కూడా తల్లి ఏ ఆభరణాలు ధరించింది అంటే కనకరసన, బంగారపు వడ్డాణం ధరించిందట తల్లి. సహజంగా ఉత్తమమైనటువంటి స్త్రీలందరూ కూడా స్వర్ణంతో నిర్మింపబడినటువంటి ఒక సూత్రాన్ని ధరిస్తూ ఉంటారు. ఆ వడ్డాణం కూడా ఎన్ని పేటలు కలిగినటువంటి వడ్డాణమో దానిని బట్టి ఒక్కొక్క పేరు కూడా నిర్ణయిస్తూ ఉంటారు సంస్కృతంలో. కాంచి అని, రసన అని, మేఖల అని, కలాప అని ఈ వడ్డాణానికే అనేక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ కూడా అది ఎన్ని వరుసలతో కూడినటువంటి వడ్డాణమో దానిని బట్టి ఆ పేర్లన్నీ కూడా వస్తాయి. ఒకే వరుస కలిగినటువంటి వడ్డాణం అయితే, ఒకే వరుస కలిగినటువంటి సూత్రం కలిగినటువంటి వడ్డాణం అయితే దానిని కాంచి అంటారని, 8 పేటలు కలిగినటువంటిదైతే మేఖల అంటారని, 16 పేటలు కలిగినటువంటి దానినైతే రసన అంటారని, ఇలా దాంట్లో కూడా వైవిధ్యాన్ని చెప్తూ ఉంటారు శాస్త్రకారులు. అలాగా ఇక్కడ తల్లి శ్రీరంగనాయకి ధరించినటువంటి వడ్డాణం ఏమిటి అంటే 16 వరుసలు 16 పేరులు కలిగినటువంటి ఒక వడ్డాణాన్ని ధరించింది. కాబట్టి కనకరసన, బంగారంతో చేయబడినటువంటి వడ్డాణాన్ని నువ్వు ధరించి ఉన్నావమ్మా అంటున్నారు. ముక్త తాటంక, ముత్యాలతో చేయబడినటువంటి కర్ణపుష్పాలు ధరించిన చెవులకేమో, ఆ కర్ణములకేమో అందమైనటువంటి ముత్యాలతో చేయబడినటువంటి పెద్ద పెద్ద బుట్టలు ధరించింది తల్లి అని చెప్తున్నారు. తాటంకము, ఇదివరకు రోజుల్లో తాటి ఆకులను చెవులకి అలంకారంగా పెట్టుకునేటటువంటి వారట. తాటి నుండి వచ్చినటువంటి దానినే తర్వాత కాలంలో తాటాకులని ఆభరణంగా పెట్టుకునేటటువంటి దాన్ని తాటంకముగా మార్చబడింది అని చెప్తూ, అలా చెవులకేమో ముత్యాలతో చేయబడినటువంటి కర్ణ పుష్పములు ధరించినది తల్లి. హారాలు ధరించింది. హారము అంటే ముత్యాల హారం, ఏ విశేషణము కూడా వేయకుండా హారము అని చెప్తే, విశేషణము లేకుండా హారము అని చెప్తే అది ముత్యాల హారాలండి. అది కూడా ఇందులో కూడా ఎన్నో సూత్రములు అంటే ఎన్నో వరుసలు కలిగినటువంటి ముత్యాల హారాలు అనేకము ధరించింది. లలాటిక, పాపటి బొట్టును ధరించింది. నుదుట మీద వేలాడేటటువంటి ఒక పాపటి బొట్టును ధరించింది తల్లి అంటున్నారు. మణిసర, మణిహారాలను ధరించింది. అనేక మణులతోటి, నవరత్నాలతోటి తయారు చేయబడినటువంటి హారాలన్నీ కూడా పద్మరాగాలు, మరకతాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ఇలా ఎన్నైతే మణులు ఉంటాయో మణులతో చేయబడినటువంటి హారాలు అనేకం ధరించింది తల్లి. అంతేనా, తులాకోటి, కాలికేమో అందెలను ధరించింది. అలా చెప్తూ అన్నిటినీ వర్ణిస్తూ భట్టర్ వారు ప్రాయైహి కొన్నిటిని చెప్పారు, కొన్నిటినేమో మనం వెళ్ళి సాక్షాత్తుగా మీరే వచ్చి చూడండి అన్నట్టుగా ప్రాయైహి అలాంటివి అనేక ఆభరణాలు ధరించింది. ఈసారి వెళ్ళినప్పుడు ఏదో మన మనసులో ఉన్నటువంటి కోరికలు ఆవిడ ముందు చెప్పేసుకోవడం కాకుండా స్థిమితంగా ఒక క్షణం తల్లిని మనసారా సేవించండి, అప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. వీటితో పాటు ఇంకా అనేక ఆభరణములు, పుష్పమాలలు కూడా కనిపిస్తాయి. అవన్నీ కూడా తల్లిని ఆశ్రయించి గొప్పగా వెలిగిపోతున్నాయి అని ప్రాయైహి ఇలాంటి దివ్యాభరణములన్నిటినీ కూడా ఆ తల్లి ధరించింది అంటున్నారు. అలా సహజంగా దివ్యమంగళ విగ్రహం సుందరమైనప్పటికీ కూడా ఇలాంటి ఆభరణాలు ధరించడం వల్ల ఎలా ఉంది ఆ దివ్యమంగళ విగ్రహము అంటే, మలయ సకలైర్దుగ్ధం పుష్పైశ్చ కల్పలతా యథా తదా ముగ్ధ విభూషణై జాగర్తి. పాలు సహజంగా మధురంగా ఉంటాయి. ఆ పాలకి పంచదార కలిపితే, పటిక బెల్లం కలిపితే అబ్బా ఇంకా పరమభోగ్యంగా ఉంటాయి ఆ పాలు ఆస్వాదించడం కోసం. అలా తల్లిని ఆవిడికి
తిరుమంజనం చేసేటప్పుడు సమర్పించేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆవిడ దివ్యమంగళ విగ్రహమే తిరుమంజనం చేసేటప్పుడు మనం చూసినా చూడకపోయినా భట్టర్ వారు ఆ ఆ విషయాన్ని దర్శించినటువంటి భట్టర్ వారే మనకి ఆ తల్లి దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని మనకి అందంగా అనుగ్రహించేశారు. కనక ఘన కనక ద్యుతి యువదశామపి ముగ్ధదశాం యువతరుణత్వయోర్వుచితమాభరణాది పరం అని ఒక దాంట్లో కనకద్యుతితోటి వెలిగిపోయేటటువంటిది ఆవిడ యొక్క దివ్యమంగళ విగ్రహం. అంతేకాకుండా ఎలా ఉంటుంది, అప్పుడే కనక నికష చంచంపక స్రక్సమాన ప్రవరమిదముదారం వర్ష్మ, కనుక గీటురాయి మీద గీసినటువంటి బంగారు రేకులాగా, అప్పుడే కట్టినటువంటి సంపెంగ పూలమాలికలాగా, అలాంటి దివ్యమైనటువంటి వపువు, దివ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి ఆవిడకి ఈ ఆభరణాలు ధరించడం వల్ల, తర్వాత మనకి ఆ సేవ సాయించడం వల్ల పట్టిక బెల్లంతో కలిపినటువంటి పాలుని స్వీకరిస్తే ఎంత పరమభోగ్యంగా ఉంటుందో అలా ఉంది తల్లి ఈ చేరిక. ఆభరణములు వచ్చి నిన్ను చేరడము, పటిక బెల్లంలో పాలలో పటిక బెల్లం వేసుకొని సేవిస్తే ఎంత పరమభోగ్యంగా ఉంటుందో అంత భోగ్యంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. భట్టర్ వారికి పాపం అభివర్ణిస్తూ ఉంటే మనసు నిలవడం లేదు. ఒక ఉదాహరణ చెప్తే ఈ వైభవాన్ని చెప్పడానికి పూర్తవదు అని ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారు. కల్పలత పుష్పైశ్చ కల్పలత యథా, కల్పలత సహజంగా సౌందర్యంతో నిండి ఉంటుంది. దాని నిండా పూలు గుత్తులుగా వికసించి ఉంటే అబ్బా, అప్పుడు ఇంకెంత సౌందర్యంగా ఉంటుంది ఆ కల్పలత చూడడానికి. అంత గొప్పగా విరాజిల్లుతున్నావు తల్లి నువ్వు ఈ ఆభరణాలతోటి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తీయని పాలకు పంచదార వల్ల తీయనిదనం ఎలా అయితే ద్విగుణీకృతం అవుతుందో, అందమైనటువంటి కల్పలతకి పూల గుత్తుల వల్ల శోభ రెట్టింపు ఎలా అయితే అవుతుందో, అలా అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆభరణాలు వచ్చి చేరడం వల్ల ఆ తల్లి యొక్క శోభ మరింత గొప్పగా సంతరించుకుంటుంది, శోభాయమానంగా విరాజిల్లుతోంది తల్లి అంటున్నారు. ఆ ఆభరణములు కూడా ఎలాంటివి? ముగ్ధ విభూషణాలట. భూషణములు అంటే ఆభరణములు, విభూషణములు అంటే చాలా మంచి ఆభరణములు. విసర్గ ముందు వచ్చేటటువంటి ఆ ఉపసర్గ వి అనేటటువంటి ఉపసర్గ ఇంకా మంచి ఆభరణములు అనేటటువంటి చెప్తున్నారు. ముగ్ధ విభూషణై, సుందరతమైనటువంటి ఆ మంచి ఆభరణాలన్నీ కూడా ఆవిడ ధరించింది అని అర్థం. అంటే సౌందర్యంలో అత్యంత సౌందర్యంతో కూడినటువంటి ఆభరణములన్నీ కూడా ఆవిడ ధరించింది అని ఒక అర్థం. అదొక అర్థం అయితే, ఇంకొక అర్థం ఏమిటి అంటే ముగ్ధ విభూషణై, లేత ఆభరణములట. ఆవిడ దివ్యమంగళ విగ్రహం ఎలా అయితే సుకుమారమైనటువంటి దివ్యమంగళ విగ్రహమో, ఈ ఆభరణములు కూడా సౌకుమార్యానికి తగినటువంటి ఆభరణములు. సహజంగా లోకంలో ఒక బంగారు నగను తీసుకున్నామని అనుకోండి, అది వేసుకుంటే మెడలో మన శరీరం సుకుమారమైనటువంటి శరీరం అయితే వేసుకున్న ఒక 2 నిమిషాలకో 3 నిమిషాలకో ఈ మెడ అంతా కూడా ఒరుసుకుపోయినట్టుగా, లేకపోతే ఎర్రగా తెల్లటి వారైతే, తెల్లని శరీర ఛాయ కలిగినటువంటి వారైతే, సుకుమారులైతే ఆ పెట్టుకున్నటువంటి ఆభరణం కూడా శరీరాన్ని కందిపోయేటట్టుగా చేస్తుంది. హారాల విషయంలో మనం అది గమనించలేకపోయినా చేతికి భుజకీర్తులు పెట్టుకుంటూ ఉంటారు. అవి తీసేసిన తర్వాత అక్కడ ఒక ఎర్రని మచ్చలా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే మన సుకుమారమైనటువంటి శరీరానికి తగినటువంటి ఆభరణం కాదు అని అర్థం. కానీ అమ్మ ధరించేటటువంటి అమ్మను చేరినటువంటి ఆభరణములన్నీ కూడా ఎలాంటివి అంటే ముగ్ధ విభూషణై, ఆవిడ దివ్యమంగళ విగ్రహానికి తగినటువంటి ఆభరణములు, సుందరతమైనటువంటి శుభాభరణములన్నీ కూడా వచ్చి అమ్మను చేరాయి అంటున్నారు. అమ్మను చేరడం వల్ల గుణములు ఎలా అయితే చక్కగా శుభ గుణములు అవుతున్నాయో 10వ శ్లోకంలో చెప్తారు. త్వత్సద్గుణౌఘమణికోస గృహం గృణంతి. త్వత్ సద్గుణౌఘ, గుణౌఘ అనట్లేదు అక్కడ, సద్గుణౌఘ
గుణములు నిన్ను చేరిన తర్వాత అవి సద్గుణములు అవుతున్నాయి అని అక్కడ ఎలా అయితే చెప్పారో, ఇక్కడ ఆభరణములు కూడా ఆ జనార్దనుడి జీవిక అయినటువంటి శ్రీరంగనాయకిని చేరిన తర్వాత దివ్యమైనటువంటి ముగ్ధ విభూషణములు అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు ఇవి గొప్పతనాన్ని సంతరించుకుంటున్నాయి ఈ ఆభరణములు అంటే, అమ్మ దివ్య శరీరాన్ని ఎప్పుడూ కూడా స్పృశించి ఉంటాయి. అంతేకాకుండా ఆవిడే స్వయంగా అప్పుడప్పుడు అలంకరించుకోవడానికి సిద్ధపడుతుంది కాబట్టి ఆవిడ కరస్పర్శ కలుగుతాయి. అంతేకాకుండా శ్రీహరి యొక్క కరస్పర్శ, శ్రీహరి యొక్క స్పర్శ ఆభరణాలకి తగులుతూ ఉంటాయి. తల్లిని ఆలింగనం చేసుకున్నప్పుడు శ్రీహరి యొక్క స్వామి యొక్క స్పర్శ కూడా ఆభరణాలకి కలుగుతూ ఉంటాయి. ఎప్పుడూ ఆ ఆభరణాలు ఆ తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ప్రకాశిస్తూ ఉండటం వల్ల, ప్రకాశించడానికి ఉపయోగపడటం వల్ల వాటి యొక్క చరిత ధన్యమవుతోంది. అంతేకాకుండా ఆ తల్లికి ఎటువంటి దృష్టి దోషము కలగకుండా నిత్యము ఆవిడ్ని అంటిపెట్టుకొని ఉండి కాపలా కాస్తున్నాయి. కాబట్టి ఆ ఆభరణాలన్నీ కూడా శుభాస్పదాలు, సౌందర్యతో నిండినటువంటి ఆభరణాలు అని చెప్తూ అవి ముగ్ధ విభూషణాలు, ముగ్ధమైనటువంటి విభూషణాలండి. ఇంత ముగ్ధమైనటువంటి విభూషణాలన్నిటినీ కూడా ధరించినటువంటి తల్లి ఆ ఆభరణాలతో గొప్పగా ప్రకాశిస్తోంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అది ఎలా ఉంది అంటే, వలయ శకలై దుగ్ధం పుష్పైశ్చ కల్పలత యథా అని 2 చక్కటి ఉదాహరణలు మనకి తెలియచేస్తూ, ప్రకృతి మధురం గాత్రం ముగ్ధ విభూషణై జాగర్తి, సహజంగా సౌందర్యంతో నిండి ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహానికి ఈ ముగ్ధ విభూషణములన్నీ కూడా చేరి గొప్పగా ప్రకాశిస్తోంది తల్లి అని ఆ ఆభరణములు ఏమిటో మొదటి 2 పాదాలలో చెప్పారు. కనకరసన ముక్తాదాటంకహార లలాటిక మణిసరతులా కోటి ప్రాయై జనార్దన జీవికే ప్రకృతి మధురం గాత్రం జాగర్తి ముగ్ధ విభూషణై వలయ సకలైర్దుగ్ధం పుష్పైశ్చ కల్పలతా యథా. అద్భుతమైనటువంటి ఆ సంబోధనాద్భుతమే. కంటికి కనిపించేటట్టుగా తల్లిని వర్ణించినటువంటి విధానము అద్భుతంగా అనుగ్రహించారు. ఇంతకీ ఈ ఆభరణాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే తల్లి సౌందర్యాన్ని తగ్గిస్తున్నాయి. మనం మొట్టమొదట తల్లి పురప్పాటుకు వచ్చినా, మనం తల్లి సన్నిధికి చేరినా తల్లి ఎలా ఉందో చూడడం, ఆవిడకి వాళ్ళు ఏ ఆభరణాలు ధరింపచేశారు, ఎలా ఉంది అలంకారము అని మనం చూపు ముందు, మానవ సహజంగా ఉండేటటువంటి చూపు ముందు ఆ ఆభరణాలకి అలంకారాల మీదకి వెళుతుంది. కాబట్టి ఆవిడికి దృష్టి దోషం తగలటం లేదు, ఆవిడ్ని కాపాడుతున్నాయి ఆభరణాలు. అందుకే ముగ్ధ విభూషణములు అవుతుంది, విభూభూషణములు కాదు విభూషణములు అవుతున్నాయి అని అందంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో మనకి తెలియచేశారు. అలా ఉండేటటువంటి తల్లి ఎలా ఉంద అసలు ముందు ఇదివరకు శ్లోకంలోనే చెప్పారు భట్టర్ వారు ఏమని, లీలారవింద గ్రహణమే సాహస విధంగా ఉంది తల్లి, నువ్వు కష్టపడిపోతున్నావమ్మా. పాదారుంతుదమేవ పంకజరజశ్చేటీ వృషాలోకితై అంగంలానిరధాంబ సాహస విధౌ లీలారవిందగ్రహ. ఆవిడ ధరించినటువంటి చేతులలో ధరించినటువంటి ఆ సుకుమారమైనటువంటి ఆ కమల కమలములే ఆవిడ భారంతో ధరిస్తోందండి. అదేదో సాహసంగా ఉంది, ఏదో పరమాత్మ గోవర్ధనగిరినెత్తినట్టుగా ఉంది ఆ విషయం చూస్తూ ఉంటే అని భట్టర్ వారు చెప్పారు. మరి ఈ ఆభరణం అంతా కూడా ఎలా ధరిస్తోందండి పాపం, ఆవిడ ఎలా భరిస్తోందండి? ఆ పద్మాలను పట్టుకోవడమే ఆవిడకి కష్టం కదా, అంత సుకుమారమైనటువంటిది కదా, మరి ఇన్ని ఆభరణాలు ఎందుకు ధరిస్తోంది, ఎలా ధరిస్తోంది పాపం తల్లి అంటే, సౌభాగ్య సౌమంగళ చిహ్నములు కాబట్టి ఆ ఆభరణాలన్నిటినీ కూడా ధరిస్తోంది. అంతేకాకుండా స్వామికి తాను ఆభరణాలతో కూడి ఉండి పరమాత్మకి కైంకర్యం పరిచర్యలు చేయాలని కోరుకుంటుంది. కాబట్టి స్వామికి ఆనందాన్ని కలగచేయడం కోసం ఆవిడ సుకుమారి అయినప్పటికీ కూడా ఈ ఆభరణాలన్నిటినీ కూడా ధరిస్తోంది తల్లి అంటున్నారు. లత చూడండి నమ్రంగా క్రమంగా ఉంటుంది, అంటే ఎప్పుడు చిన్న లత తీగ వంగినట్టుగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే పువ్వులన్నీ, అసలు ఆ లతకి
పువ్వుల్ని భరించడమే కాదు, తన శరీరాన్ని తను భరించుకోవడం కూడా చాలా కష్టం. అందుకే లత వట్టిగా పైకి ఎదగలేదు, ఏదన్నా దాన్ని ఆలంబనగా చేసుకొని మాత్రమే పైకి పాకగలదు. అలా తన శరీరాన్ని మోయడమే కష్టంగా ఉన్నటువంటి లత మళ్ళీ పుష్పాలను, ఆ పుష్ప గుత్తులుగా ఉన్నటువంటి పుష్పాలను పూచి ఉంది అని చెప్తున్నారు. అలాగే ఆ పుష్పాలను పూచినప్పటికీ ఆ పుష్పాలను కూడా ఎందుకు ధరిస్తుంది అంటే చూసేటటువంటి వారికి ఆహ్లాదాన్ని కలిగించడం కోసం. లత సుకుమారమైనప్పటికీ కూడా ఎలా అయితే పుష్పాలన్నిటినీ కూడా ధరిస్తోందో, ఎలా అయితే పుష్పాలన్నిటినీ కూడా మోస్తోందో, అలా పుష్పించడం ఎలా అయితే మానదో, ఇక్కడ తల్లి కూడా శ్రీరంగనాయకి కూడా సౌకుమార్యము హద్దయినప్పటికీ కూడా, ఆవిడ దివ్యమంగళ విగ్రహం సౌకుమార్యానికి హద్దయినప్పటికీ కూడా ఆ ఆభరణాలన్నిటినీ కూడా ధరిస్తోంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. క్రిందటి